లక్షల మంది విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా నాకు మీ ఓట్లు వేశారు. నా హృదయపూర్వక వందన. మీరందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏమైంది? 9 లక్షల ఓట్లు బీజేపీ టీడీపీ అభ్యర్థి అయిన శ్రీ భరత్కి ఎట్లా పడ్డాయి? 1000లో 1 కూడా, కనీసం 9 లక్షల్లో 10% 90,000, 1% 9,000, మనకి 8,000 కూడా ఎందుకు పడలేదు? అంటే 1000 ఓట్లు భరత్కు పడితే మనకి 1 కూడా ఎలా పడలేదని ఆశ్చర్యపోతున్నాడు భరత్ కూడా. అయితే షాకింగ్ ఏంటంటే భరత్ జనరల్ ఏజెంట్, చాలా మంచి తెలివైన వ్యక్తి, హ్యాండ్సమ్, ఒక స్టార్ లాంటి కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన ఆయన. మేమందరం కూర్చుంటుంటే 6 డిమాండ్ చేస్తున్నాం సంతకానికి. ఆయన షార్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆయన పేరు సుమన్. ఆయన విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి మాజీ ప్రెసిడెంట్, హైలీ ఎడ్యుకేటెడ్, చాలా మంచి ఆయనలా కనబడ్డాడు. పరిచయం చేసుకొని మేమందరం ఉంటుండగా, సార్ మోదీ గారి దయతో ఈవీఎం ఆర్గనైజ్డ్ రష్యన్ చిప్ ద్వారా జరిగినది 25% ఓట్ బ్యాంక్ మాకు అందింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా మోదీ గారితో పొత్తులు పెట్టుకోవడం జరిగింది, మాకు లాభం అయింది. అవును, ఎవరెవరు షాక్ అవుతున్నారు, ఎందుకు షాక్ అవుతున్నారు, మీ కామెంట్లన్నిటికీ నేను జవాబులు ఇస్తాను. మోదీ గారు షాక్ అవ్వట్లేదు, బీజేపీ నేతలు షాక్ అవ్వట్లేదు, వాళ్ళందరికీ తెలుసు. అసలు కరెక్ట్ గా చెప్పాలంటే 238 బీజేపీకి రాలే, దాదాపు 150 రఫ్గా వచ్చింది. కానీ ఎన్డీఏ జూన్ 1 నేనేం చెప్పాను, 300 ఓటమితో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది, మోదీ నెక్స్ట్ ప్రధానమంత్రి అని. చాలా మంది దాదాపు 280-300 ఇండియా కూటమి అంటే రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, సిపిఐ, సిపిఎం, వీళ్ళందరికీ కేజ్రీవాల్ వస్తుందని అంచనా. అయితే 200 దాదాపు 32 వరకు వచ్చాయి ఇండియా కూటమి. ఇక్కడ ఆశ్చర్యపోతుంది ఎవరంటే పురంధేశ్వరి. 2019లో నేను విశాఖపట్నంలో పోటీ చేస్తే 36,000 వచ్చాయి. ఇప్పుడు లక్షలతో నేను ఏ విధంగా రాజమండ్రిలో బీజేపీ అయ్యాను. ఎక్కడి నుంచో కడప నుంచి వచ్చిన సీఎం రమేష్ అనకాపల్లి, నేను అనకాపల్లిలో ఎలాగే ఎంపీ అయ్యాను. ఇలాగ బీజేపీ నాయకులందరూ ఆశ్చర్యపోతున్నారు. దేశ నాయకులు కాదు, నేను రాష్ట్ర నాయకుల గురించే నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మీకు అర్థమైందా? ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ షాక్ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ చూడండి, ఏం చెప్పాలో అర్థం అవట్లేదు. ఏ విధంగా 21లో 21 గెలిచాం, ఆయనదే గెలవడం కష్టం అని అనుకున్నాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ షాక్ గురయ్యారు. ఆయన చెప్పలేకపోయారు. ఎందుకు? 32 కేసులు ఉన్నాయనా, 11-12 కేసులు. మాకు ఆశ్చర్యం అయ్యింది. మేము ఇన్ని సేవలు చేశాము, ఆరామస్థాన్ సర్వే ప్రకారం 94 నుంచి 104 రావాలి, మాకు ఎందుకు రాలేదు? ఇన్ని కోట్ల మంది, 2,70,000 కోట్లు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేశాం. అవును, అవన్నీ సత్యాలే. ఆయన చెప్పలేదు, నేను చెప్పగలను. ఎందుకంటే నేను మీ కొరకు ఫైట్ చేస్తాను. ఫస్ట్ మన గురించి మనం మాట్లాడదాం. విశాఖపట్నం కొంతమంది కామెంట్స్ ఏం పెడుతున్నారు, మరి అయోధ్యలో ఎందుకు బీజేపీ తక్కువ ఓట్లతో గెలుస్తుంది?